తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అధికారంలోకి వచ్చిందో మనమంతా చూసాము. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం నాయకుల కంటే కార్యకర్తలే ఎక్కువ అని చెప్పవచ్చు. పిసిసి అధ్యక్ష పదవి కోసమే కాదు, ఎమ్మెల్యే టికెట్ల కోసం, పార్టీ పదవుల కోసం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరీ డౌన్ చేసిన ప్రయత్నాలు కూడా మనం చూసాము. ఆ సందర్భంలో ఏ పార్టీలో కూడా లేని విధంగా, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై తిరగబడ్డ రోజులు కూడా మనం చూసాము. ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడి పదవి ఈ నాయకుడికే తప్పకుండా ఇవ్వాలి అని పట్టి మరి రేవంత్ రెడ్డి గారికి టీపీసీసీ అధ్యక్ష పదవి వచ్చేలా చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అసలు ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టి తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి. అదొక సంచలనం అని చెప్పవచ్చు. బట్ ఆ సంచలనం కావడం వెనుకలో ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, తెలంగాణ ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి బలంగా పోరాడాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మనసు రేవంత్ రెడ్డి గారు అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఈ మొత్తం కూడా అధికారానికి ముందున్న కాంగ్రెస్ పార్టీ. బట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరుగుతుందా లేదనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ముందుగా కాంగ్రెస్ పార్టీ నిక్కార్సైన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ లైన్లో పనిచేసే నాయకుడు అద్దంకి దయాకర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అద్దంకి దయాకర్కు రావాల్సిన తుంగదుర్తి ఎమ్మెల్యే టికెట్ వేరే అభ్యర్థికి అయితే ఇవ్వడం జరిగింది, మందుల సామిల్కి. ఆయన అక్కడ నుండి భారీగా విజయం అయితే సాధించాడు, అసెంబ్లీలో అడుగు కూడా పెట్టాడు. అయితే ఎన్నికల ప్రచారంలో అద్దంకి దయాకర్కి ఎమ్మెల్యే టికెట్ రాలేదు, కానీ ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం కూడా కంప్లీట్ అయింది. బట్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణం పెట్టి ప్రతిపక్షంలో ఉండి బలంగా పోరాడిన అద్దంకి దయాకర్ను మాత్రం పార్టీ ఎందుకు గుర్తించడం లేదు, ఆయనకు ఎందుకు ప్రభుత్వంలో స్థానం కల్పించడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హామీ ఇచ్చినా కానీ ఎందుకు అద్దంకి దయాకర్కి మాత్రం పదవి రావడం లేదు. రేవంత్ రెడ్డి గారు అద్దంకి పట్ల సానుకూలంగా ఉన్నా కానీ, అద్దంకి పదవి ఇస్తామని కోమటిరెడ్డి చెప్పినా కానీ పదవి మాత్రం ఆయనకు రావడం లేదు. వచ్చినట్లే వచ్చి ఎమ్మెల్సీ రాత్రికి ఏమైందో తెలియదు, కానీ అద్దంకి రావాల్సిన ఎమ్మెల్సీ అయితే క్యాన్సిల్ కావడం జరిగింది. తర్వాత లోక్సభ అన్నారు, రాజ్యసభ అన్నారు, ఇక ఏవేవో అన్నా కానీ ఏది కూడా అద్దంకి దయాకర్కు మాత్రం ఇవ్వడం లేదు. సో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది అద్దంకి దయాకర్కి అన్యాయం చేస్తున్నారనే కాదు, కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలని, నాయకుల్ని పార్టీ గుర్తించడం లేదు, పట్టించుకోవడం లేదు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అద్దంకి దయాకర్కి పదవి ఇవ్వడం వల్ల కేవలం అద్దంకి దయాకర్కో లేక మాటిచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డికో ప్లస్ కాదు. బడుగు బలహీన వర్గాలను గుర్తిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, దళితులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పి గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో దళితులకు న్యాయం జరుగుతుంది, గుర్తిస్తుంది అని చెప్పేసి కూడా ప్రజల్లో ఒక విశ్వాసం వస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక నమ్మకం వస్తుంది. పార్టీ ఏదైతే గెలవక ముందు చెప్పిందో ఆ విధంగా గెలిచిన తర్వాత పార్టీని నమ్ముకున్న నాయకుల్ని, కార్యకర్తల్ని గుర్తిస్తుందని ఒక నమ్మకం ప్రజల్లో, కార్యకర్తల్లో వస్తుంది. సో ఇవన్నీ కూడా పార్టీ పక్కకు పెట్టి ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తున్నారు, కానీ ఈ రకంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా కొట్లాడిన నేతలను పట్టించుకోకపోవడం మాత్రం దురదృష్టకరం అని చెప్పవచ్చు.